నమస్తే. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళం అనేది జరుగుతూనే ఉంది. కేటీఆర్ గారికి కూడా ఏసీపీ అధికారులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో. అయితే అసలు ఏం జరుగుతుంది దాని గురించి మనం మరింత వివరాలు తెలుసుకుందాం. మనం బ్రహ్మ రామూర్తి గారు ఉన్న మన దగ్గర, బీఆర్ఎస్ ఫౌండర్, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ గురించి నోటీసులు ఇవ్వడం జరిగింది. హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారు వచ్చిన డబ్బులన్నిటి కూడా దుర్వినియోగం చేశారని చెప్పి కూడా అంటున్నారు. దానికి కేసు కూడా వేశారు. దానికి మీరేం చెప్తారు? ఇది ఒక తప్పుడు కేసు. ఇది ఒక తప్పుడు విధానంలో ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. తద్వారా బీఆర్ఎస్ పార్టీ చిన్నగా అయిపోతుంది. అప్పుడు మేము ఇంకా ఎలాంటి దుర్మార్గాలైనా చేసుకోవచ్చని ఒక కుట్రపూరితమైన ఒక పోరాటం చేస్తున్న ఒక పోరాట యోధుడిపై అక్రమంగా పెట్టిన కేసు ఇది. ఇది చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. తీసుకున్న వాళ్ళు నేను తీసుకున్నా అన్నారు, పంపిన వాళ్ళు నేను పంపినా అని అన్నారు. చాలా క్లియర్గా ప్రభుత్వ పెద్దలు, ఒక ఐఏఎస్ ఆఫీసరు చాలా క్లియర్గా ఎక్కడికి డబ్బులు పోయినా అక్కడ వచ్చినాయని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కూడా క్లారిటీ ఉన్నది. కాబట్టి కొన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు. ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ని ఏదో మొత్తం యుద్ధం జరిగినట్టు, మొత్తం ఈ దేశం మొత్తం, ఈ రాష్ట్రం మొత్తం కోల్పోయినట్టు ఒక దుర్మార్గమైన ఒక లేనిపోని కేసుని, అసలు ఇక్కడ ఏమి జరగని స్కామ్ని జరిగినట్టు చూపెట్టి నిజంగా అసలు జరిగిన అభివృద్ధినో చూపెట్టడం లేదు, జరిగిన వికాసాన్ని ఎవడు మాట్లాడడం లేదు. రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వివిధ రంగాలలో ఉన్నవాళ్ళు కానీ, బుద్ధిజీవులు కానీ ఎవరు కూడా జరిగిన దాదాపు 45 లక్షల కోట్ల అభివృద్ధి జరిగితే దాన్ని మాత్రం ఎవడు చూపెట్టాడు. కానీ జరగని స్కామ్ని, జరగని అవినీతిని జరిగినట్టు శిలాపలకాలు వేసి చూపెట్టడం ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ విధానాన్ని మానుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొత్తం పక్కదారి పట్టించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకటి నువ్వు ఇస్తానన్నా 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, కేటీఆర్ అడిగితే అది తప్పైపోయింది. నువ్వు ఎప్పుడు ఇస్తావు? ముసలిళ్ళకు 4000 ఇస్తా అన్నావు, పెంచి ఇస్తా అన్నావు, 2000 ఇస్తున్నావు. ఆ 2000 కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 2000 కూడా 2 నెలలు ఎగ్గొట్టినావు. మరి 4000 ఎప్పుడు ఇస్తావని అడిగితే తప్పవుతుంది. రైతు రుణమాఫీ, రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు, ఇప్పుడు 12,000 కుదించినావు. అది కూడా ఎంతమందికి ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, క్లారిటీ లేదు. కాబట్టి ఇవన్నీ పక్కతో పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలని వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్న నాటకం. ఇప్పటికైనా వీళ్ళ నాటకాన్ని ప్రజలు ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి సరైన బుద్ధి ప్రజలే చెప్తారని ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కూడా ఈ కేటీఆర్ విషయంలోనే నిధులన్నీ కూడా ఇండియన్ కరెన్సీ కాకుండా విదేశీ కరెన్సీలో ఇచ్చారంట, పౌండ్స్ రూపంలో ఇచ్చారని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలైనా ఇండియన్ కరెన్సీ నుండి వేరే విదేశీ కరెన్సీకి చేయాలంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అవి తీసుకున్నారు కాబట్టి ఆ 53 కోట్ల దానికే 8 కోట్లు ఫైన్ కూడా కట్టడం జరిగింది. అది పర్మిషన్ కూడా తీసుకోలేదని చెప్తున్నారు. ఇప్పుడు అది స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థ హెచ్ఎండిఏ. దాంట్లో ఎన్నో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల్ని ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ఎవరైనా ఈవెంట్ చేయాలనుకుంటే ముందే ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టి తర్వాత రాసుకుంటారు. అవన్నీ జరుగుతాయి. అవన్నీ కొన్ని ప్రభుత్వాలు చూసుకుంటున్న పని, అధికారులు చేయాల్సిన పని. దానికి కూడా ఏదో జరిగినట్టు ₹1 అవినీతి జరగలేదని కుండ బద్దలు కొట్టి మా కేటీఆర్ గారు చెప్తున్నాడు. చెప్పినా కానీ ఏదో కక్షపూరితంగా ఖచ్చితంగా కేసు పెట్టాలా, ఆయన జైలుకు పోయి వచ్చిండు కాబట్టి ఈయనను కూడా జైలుకు పంపాలనే ఒకే ఒక్క లక్ష్యం తప్ప, ఒకే ఒక్క మోటివ్ తప్ప ఇక్కడ అవినీతి అనేది లేదు. సో లోట్ ఆఫ్ పీస్ లేదు. కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి జరుగుతున్న ఇది దొంగ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? కేటీఆర్ గారు కానీ జైలుకు వెళ్తే సీఎం అయ్యే అవకాశం ఉందా అనుకుంటా? ఖచ్చితంగా. అంటే జగన్ జైలుకు పోయి వచ్చాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు జైలుకు పోయి వచ్చాడు, సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చాడు, సీఎం అయ్యాడు. వాళ్ళు పోయిందో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి డబ్బు సంచులతోటి. కానీ కేటీఆర్ గారు రైతుల కోసం పోతున్నాడు. ఇక్కడ ఉన్న హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈరోజు అరెస్ట్ అయితే, ఒకవేళ అయితే వీళ్ళు దుర్మార్గంగా అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు పోయేది తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం, హైదరాబాద్ వికాసం కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, తెలంగాణ ఇమేజ్ని ప్రపంచ దేశాలకు చాటడం కోసం పోతుందేమో. అట్లా పోవడం వల్ల మా ఇమేజ్ పెరుగుతుంది తప్ప లేనిదే పొగ రాదు అని అంటారు కదా, దానికి మీరే? ఇక్కడ నిప్పు లేదు, పొగ లేదు. కావాలని కొన్ని వెల్లో మీడియా నిప్పు పెడుతున్నారు, నిప్పు పెట్టినట్టు, పొగ పెట్టినట్టు ఒక దుర్మార్గం లేనిది ఉన్నట్టు సృష్టిస్తున్నారు. ఊహాజనితమైన ఎక్కడ ఆధారాలు లేవు. ఇప్పుడు
కేటీఆర్ గారు చెప్తున్నాడు క్లియర్గా. అందరూ ఎల్లో మీడియా రకరకాలుగా మాట్లాడుకుంటుంది, కేటీఆర్ గారికి చెమటలు పడుతున్నాయి, కేటీఆర్ గారు భయపడుతున్నాడు. ఆయన చాలా హుందాగా, చాలా బ్రహ్మాండంగా వీణను క్వశ్చన్లు అడిగే అధికారులకు చెమటలు పడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడో కూకొని ఆయనకు చెమటలు పడుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మా కేటీఆర్ గారికి కానీ చాలా కడిగిన ముత్యంలాగా ఈ కేసులో తిరిగి వస్తాడని మేము ఆశాభావం. గ్యారెంటీల గురించి మీరు ఏం చెప్తారు? ఈ 6 గ్యారెంటీలు వీళ్ళు తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టినా అమలు చేయలేరు. ఇప్పటికే అన్ని మోసాలు, ఒక్క బస్సు తప్ప అంతా తుస్సే, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్క హామీనన్న మీరు నెరవేర్చారా? మీరు ఉచిత బస్సు తప్ప అది కూడా బస్సులు మొత్తం తగ్గించి కొన్ని బస్సులే పెట్టి లేడీస్ కొట్టుకునేటట్టు, మహిళలు కొట్టుకొని అరిసేటట్టు ఆడ తయారు చేశారు. మహిళలు కూడా వద్దనే అంటున్నారు కదా. అదే అందరూ ఏది కూడా వీళ్ళు గ్యాస్ అన్నాడు, అది ఓ 10-20 మందికే ఇస్తున్నారు. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు అన్నాడు, అది 20-30 మందికి ఇస్తున్నారు. అంటే 100కు 20-30 మందికి ఇస్తూ మొత్తం ఇచ్చినాం అంటున్నారు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వడు, దళిత బంధు ఇయ్యడు, బీసీ బంధు ఇయ్యడు, ఏది ఇయ్యకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ కాలం గడుపులోనే 1 సంవత్సరం పోయింది. 1,37,000 కోట్లు తెచ్చి వాళ్ళ దళారుల పాలు చేసి వాళ్ళకు అక్కడ ఢిల్లీలో కప్పం కట్టుకోవడానికి మాత్రమే పనికొస్తున్నది తప్ప అప్పు తెచ్చిన 1,37,000 కోట్లు ఏం చేసిండో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. అడగాల్సిన బాధ్యత కూడా ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. ఇది అడగరు కానీ లేనిది మాత్రం, జరగని దాన్ని మాత్రం చిలాపలకాలు వేసి ప్రజల్ని మాత్రం తప్పుతో పట్టించడానికి జరుగుతున్న ఈ కుట్రని ఉద్యమకారులం మేము ఖచ్చితంగా ఛేదిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. అంటే రైతు భరోసా గురించి మీరేం చెప్తారు? రైతు భరోసా కూడా 15,000 ఇస్తా అని చెప్పి 12,000కే కుదించారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? అదే నేను ఇంతకుముందు చెప్పాను, రైతు భరోసా 15,000 ఇస్తాము. ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తున్నాయి. మా ఇంద్రమ్మ రాజ్యం వస్తే డిసెంబర్ 9 నుండి 15,000 ఇస్తామని ఊదరగొట్టిన ఎదవా మరి ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వాలి కదా. అది కూడా 12,000కు తగ్గించిండు. అది కూడా ఎప్పుడు ఇస్తాడు చెప్పడు, ఎన్ని ఎకరాలకు ఇస్తాడు చెప్పడు, ఎవరికి ఇస్తాడు చెప్పడు. కాబట్టి అన్ని మోసపూరితమైన మోసాలు, అంతా మొత్తం దగ్గ కుట్ర మోసాలు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు వీళ్ళ మాటల వల్ల రైతులు మోసపోయారు, దళితులు మోసపోయారు, బీసీలు మోసపోయారు. అన్ని వర్గాల ప్రజలు మోసంతో వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. ఈ సంవత్సరమే ఇంకో 3 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు వీళ్ళు మమ్మల్ని బాధ పెడతారు. తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ 40 సంవత్సరాలు వీళ్ళ అంతా చూస్తామని ఈ సందర్భంగా ఎట్లా చెప్తారు మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఈ భారతదేశంలో నాకు జ్ఞాపకం వచ్చిన కానుంచి నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఏ ముఖ్యమంత్రి పడని తిట్లు, దరిద్రపు తిట్లు, బండ బూతులు ఈ ముఖ్యమంత్రి పడుతున్నాడు. రైతులు తిడుతున్నారు, ముసలి వాళ్ళు అయితే తుప్పుకున్న నోట్లో ఊస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు. ఏ ఒక్క రైతు దగ్గరికి పోయి పరామర్శించే పరిస్థితి లేదు. గురుకులాలు చనిపోయే విద్యార్థుల ఇళ్లలోకి పోయి పరామర్శించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే అర్థమైపోయింది. ఈ సంవత్సరం మొత్తం ఒక చీకటి యుగంగా మనం అభివర్ణించవచ్చు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి స్వర్ణయుగాన్ని చూసినాం. అవార్డులతోటి, రివార్డులతోటి గొప్పగా పెరిగిన, వికసించిన కరెంటు, నీళ్లు, నిధులు, నియామకాలు, బ్రహ్మాండంగా విద్యార్థులు ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందింది. కానీ ఈ సంవత్సరంలో హైడ్రా పేరు మీద, ముసీ నది పేరు మీద, లగచెర్ల పేరు మీద, విద్యార్థుల పేరు మీద అంతా మోసం, ఏడుపు. అందుకే నేను చెప్పాను, మార్పు కోసం ఓటేస్తే ఏడుపు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏమీ మిగలలేదు. అంటే దీనిపై కేసీఆర్ గారు స్పందించే అవకాశం ఉందంట ఫార్ములా కేసు. కేసీఆర్ గారు మేము స్పందించిన దానికే వీళ్ళకు మాటలు లేవు. అసెంబ్లీలో మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెడుగుడి ఆడిచ్చాడు. ప్రతి దానికి సమాధానం చెప్పే దబ్దమలు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క మాటకు సమాధానం చెప్పేటట్టు లేరు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్సే. ఒక్కటి కాదు, 2 కాదు, ప్రతిదీ ఏదో ఒకటి చేయాలా. దాన్ని మీడియాలో 10-15 రోజులు నడపాలా. అల్లు అర్జున్ విషయం కానీ, లేదా లగచెర్ల విషయమే కానీ, లేదా నిర్మల్ విషయంలో కానీ, హైడ్రా విషయం కానీ, మూసీ నది, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. చేసేది చేసుకోలేక చేతులు ఎత్తేసారు. అందుకనే ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్నాడు, చిట్టినాయుడు అంటున్నాడు. డబ్బులు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మొత్తం కూడా లూటీ చేశారు, మొత్తం దోచుకున్నారు. ఇప్పుడు మా దగ్గర ఖజానా లేదు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు. సిగ్గుండాల ఆ మాట అంటానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు. ఇదే బట్టి విక్రమార్కు నేను ఆయన మీద పోటీ చేసి 2 సార్లు. ఆయనకు ఇప్పటికైనా ఆయన ఒక అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రతి పెట్టిన బడ్జెట్లో ఆయన మాట్లాడిండు. ఆయన 4,17,000 కోట్లని బ్రహ్మాండంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మళ్ళీ తర్వాత మాట మార్చిండు. ఆయనకే చేత కావడం లేదు. ఆయనకి ఏం చేయాలో
చెప్తాలేదు. ఆయనకు ముఖ్యమంత్రికి ఒక వెడబాటు ఉన్నది. ఆయన చెప్తే ఈయన అయినాడు, ఈయన చెప్తే ఆయన అయినాడు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పొంతన లేదు. కాబట్టి ఒక మంత్రి ఈ మధ్య తుమ్మల నాగేశ్వరరావు గారు, నేమ దరిద్రులు వీళ్ళు ఒక్క మాట కూడా సరిగ్గా వింటలేదు, మేము ఏదో మంచి చేద్దామని చూస్తున్నాం, నా ఇమేజ్ ఈ ప్రభుత్వం వల్ల ఉన్నది కూడా పోతుందని ఆయన కూడా బాధపడే పరిస్థితి ఉన్నది. వీళ్ళే చెప్పారు, ముఖ్యమంత్రి మీరు బ్యాంకులో వడ్డు మిగతాది కట్టండి, నేను వేస్తాను బ్యాంకులో అంటే ఆ మన మంత్రి తుమ్మల గారు వద్దొద్దు ఏకండి, ఇక డబ్బులు లేవు, మేము ఇచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళలో వాళ్ళకే ఒక పొంతన లేదు, వాళ్ళలో వాళ్ళకే ఒక విధానం లేదు. కాబట్టి ఈ విధానం లేనివాడు, ఈ పొంతన లేని ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తా అన్నారు. మరి ఎప్పుడు ఇస్తావు? 25,000 రూపాయలు చనిపోయిన వారికి పెన్షన్ ఇస్తా అన్నావు, మరి ఎప్పుడు ఇస్తావు? కేసులో అయిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా అన్నారు. దళితులకు 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు. ఎక్కడ ఏ ఒక్కటైనా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలే 100 మీటర్ల గోతులో తీసి బొంద పెడతారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.